నమస్తే. మనతో నిరుద్యోగి సింధిరెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. మీరు ఏ లైన్ తీసుకున్నారు? ఏజ్ రెస్ట్రిక్షన్ అండి. ఇప్పుడు జీవో 30 ప్రకారం 46 అంటే ఏదైనా గవర్నమెంట్ రిక్రూట్మెంట్కి ఏజ్ ఎలిజిబిలిటీ మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 46 అని చెప్పేసి రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన జీవో నంబర్ 30. అందులో గత ప్రభుత్వంలో 44 ఉన్నది 46కి చేసినారు. దాన్ని ఇప్పుడేం చేసిండ్రు, ఆ జీవో ఫిబ్రవరిలో ఎక్స్పైర్ అయిపోయింది. బట్ స్టిల్ దాన్ని రెన్యువల్ చేయలేదు, కొత్త జీవో దాని ప్లేస్లో తీసుకురాలేదు. కానీ ఒక నోటిఫికేషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దాంట్లో టీజీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లో మ్యాక్సిమం ఏజ్ 34 ఉంది. సో అది దానివల్ల ఎంతమంది నష్టపోతున్నాం? ఇప్పుడు నువ్వు 34 ఇచ్చేది ఉంటే ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా, ఒక జీవో రిలీజ్ చేయాలి కదా. అయినా 34 అనేది రాంగ్. ఎందుకనంటే నువ్వే కదా 44 ఉన్నది 46 చేసినావు నీ గొప్ప కోసము. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ దాన్ని బ్యాక్ టు 34 ఎందుకు తీసుకొస్తున్నావు? ఒకవేళ నువ్వు 34 తీసుకొచ్చేది ఉంటే నువ్వు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చేది ఉంటే ఫస్ట్ నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తాను, 2 లక్షలు ఇస్తా అన్నావు, ఉద్యోగాలు నిరుద్యోగ భృతి ఇస్తాను, ఇవేమీ చేయకపోగా నువ్వు మళ్ళీ ఏజ్ని 34కి చేయడం వల్ల దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? ఇప్పుడు అదే ఏజ్ రెస్ట్రిక్షన్ అనేది మీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకు పెడితే నువ్వు ఊరుకుంటావా? ఒక ముఖ్యమంత్రికే నేను ఏజ్ రెస్ట్రిక్షన్ పెడదామని డిమాండ్ తెస్తానండి, మీరు ఊరుకుంటారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీరు పోయి దానికి తగినట్టుగా ఢిల్లీలో ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేయరా? మీ ఇష్టానికి ఎక్కడ ఏ చౌరస్తా కనపడితే ఆ చౌరస్తాలో మీ నాయకులు ధర్నాలు చేయరా? అట్లాంటిది మేమెందుకు అడగకూడదు? మా మా ఉద్యోగం అనేది మా రైట్ కదా. ఆ ఉద్యోగం సాధించుకోవడానికి డెఫినెట్గా మాకు ఏజ్ అవసరం. బికాస్ నువ్వు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ ఇచ్చేది ఉంటే మేము అడగకపోతుండే. ఎందుకంటే ఇప్పుడు యూపీఎస్సీలో జనరల్ కేటగిరీ వాళ్ళకి 34 ఏజ్ లిమిట్ ఉంటుంది. నువ్వు అంతవరకు రాసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా అడుగుతున్నారా మాకు 44 46 అని ఎవరైనా అడుగుతున్నారా? అడగరు. ఎందుకంటే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఉంటుంది. దానికి అనుగుణంగా ఓపికన్న రోజులు చదువుకుంటారు, అటెంప్ట్స్ ప్రకారంగా చదువుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ నువ్వు ఆ పని చేయకుండా ఏజ్ని రెస్ట్రిక్ట్ చేసి ఎంతమందికి అన్యాయం జరుగుతుందండి? సరే పోనీ అట్లా చేసినా కూడా నువ్వు ముందు ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు అంటే దాని అర్థం ఏంది? అందరికి అన్యాయం చేయాలి. జీవో నెంబర్ ఎంత అండి? జీవో నెంబర్ 30. ఇది ఏ ప్రభుత్వం? గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమని ఇచ్చింది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 34 నుంచి 44 చేసింది ఏజ్ ని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 44 ఉన్న దాన్ని 46 చేసింది. స్టార్టింగ్ లో పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ ఒకసారి పెంచింది, కానీ మళ్ళీ ఇప్పుడు మాత్రం 34కి తగ్గించింది. ఎందుకు? దాని వెనక ఏమైనా కుట్ర ఉందా, లేకపోతే ఆ లోతు ఏముంది? నాకు అనిపించేది అయితే అడ్మినిస్ట్రేషన్ డిలే డెఫినెట్గా. ఎందుకంటే ఒక జీవో ఎక్స్పైర్ అవుతుంది అని అంటే దానికి అనుగుణంగా ప్రియార్గానే రెడీగా ఉండాలి. బ్యూరోక్రాట్స్ అయినా ప్రభుత్వం అయినా అరే జీవో అయిపోతుంది కదా, దీనికి నెక్స్ట్ ఏంటి, ఏం ఎక్స్టెండ్ చేద్దామా లేకపోతే ఏంటి అనేది ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ లేకుండా గుడ్డిగా ఎక్స్పైర్ అయిపోయింది, దాన్ని అట్లనే గాలికి వదిలేసి ఉన్న దాని ప్రకారంగానే ఇంతకుముందు ఎప్పుడో 34 ఉంది కదా దాని ప్రకారంగానే మేము నోటిఫికేషన్స్ ఇస్తాము అనడం టీజీపీఎస్సీ డిలే, టీజీపీఎస్సీ ఫాల్ట్. ఎవరికి వాళ్ళు ఎవడు చక్కగా పనిచేస్తలేడండి. దానివల్ల నష్టపోయేది ఎవరు? రాష్ట్రంలో ఉన్న ప్రజలు. అందులో ఇప్పుడు మా వరకు వచ్చింది, రేపు ఇంకా వేరే సెక్టర్ ప్రజలకు కూడా ఇట్లానే జరగచ్చు. అంటే ఇప్పుడు ఈ జీవో వల్ల రెన్యువల్ చేయకపోవడం వల్ల లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. ఎస్ డెఫినెట్ గా. ఏమైనా సంఖ్య చెప్పగలుగుతారా? లాక్స్ లో ఉంటారండి. ఎందుకు అని అంటే ఇప్పుడు రాష్ట్రంలో గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ అనేటివి నీకు ప్రతి ఇయర్ నోటిఫికేషన్ రాదు. నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ ఎజెండా అయిపోయింది రాష్ట్రంలో. మేము గతంలో నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ ఎజెండాగానే మారుతుంది. ఎలక్షన్ ఎజెండాగా మారుతున్నప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇంచుమించుగా నోటిఫికేషన్ వస్తుంది అని అంటే ఇప్పుడు ఒక నోటిఫికేషన్ 5 years. నువ్వు ఈలోపే ఏజ్ రెస్ట్రిక్ట్ చేస్తే ఎంతమంది ఎగిరిపోతారండి? ఎందుకంటే లాస్ట్ టైం నేను రాశాను 2022, 23 ఎగ్జామ్స్లో నేను రాశాను. ఇప్పుడు వస్తున్నాయి నోటిఫికేషన్స్. ఈ మీన్వెల్ నా ఏజ్ అయిపోయి ఉంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్? అంతే కదా. ఇప్పుడు ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దీనికి. ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు చేసేది ఉంటే నువ్వు ప్రియారే చెప్పేది ఉండే, నువ్వు ముందే చెప్పుంటే నేను దానికి అనుగుణంగా వేరే సెక్టర్కి వెళ్ళిపోవడమో లేకపోతే ఇంకొకటి ఆల్టర్నేటివ్ చూసుకునే ఛాన్స్ ఇవ్వకుండా నువ్వు ఏజ్ తగ్గించడం వల్ల ఎవరికి లాస్? మాకే లాస్. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? అల్టిమేట్గా ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే ఈ ఏజ్ తగ్గించడం అనేది నిజంగా చాలా నష్టమే ప్రభుత్వం. ఎందుకంటే మీరు అన్నట్లు ప్రతి 7 ఉద్యోగాలు వేస్తేనేమో ఏం కాదు, వాడు రెగ్యులర్ చదువుతూ ఉంటారు. కానీ రెగ్యులర్ వేయకపోవడం వల్ల తీవ్ర నష్టమే జరుగుతుంది. ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం? అంటే మీరు అన్నారు ఇప్పటిదాకా ఏదో అడ్మినిస్ట్రేషన్ నిర్లక్ష్యంగా ఉంటుంది. ఎందుకు అంత నిర్లక్ష్యం ఎందుకు? మరి అడ్మినిస్ట్రేషన్ డిలేస్ ఎందుకు ఉంటాయండి? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ తెలిసే అవుతుంది, ఇదంతా తెలియకుండా అవుతుంది అని కూడా మన మాయకత్వం. తెలిసే అవుతుంది. ఇప్పుడు సరే ప్రభుత్వంలో ఉన్న చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్స్ కానీ తెలియదు, వాళ్ళ కింద పనిచేసే ఐఏఎస్ అడ్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళ వరకు వాళ్ళ నోటీస్కి వస్తుంది కదా. వాళ్ళ నోటీస్కి వచ్చినప్పుడు వీళ్ళన్న దాన్ని పరిగణించి అరే ఇది జరుగుతుంది అని దీన్ని రెక్టిఫై చేయాలి కదా. ఆ సర్లే ఉండని చూద్దాం మెల్లగా
ఎందుకంటే వాళ్ళ పర్సనల్ పనులలో బిజీ అయిపోయినారు. సో కాల్డ్ క్యాబినెట్ మొత్తం కూడా వాళ్ళ పర్సనల్ పనుల్లో బిజీ అయిపోతే వీటిని పట్టించుకునేది ఎవరు? అందుకే నేను ఇది ప్యూర్ అడ్మినిస్ట్రేషన్ డిలే. కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ బ్యూరోక్రాట్స్ అండ్ ప్రభుత్వ పెద్దలది. ప్రభుత్వం చెప్తా ఉంది భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వలే చరిత్ర దాదాపు 75,000 పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చడం భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేదు, రాసి పెట్టుకోండి అని ఓవైపు ప్రభుత్వం చెప్తా ఉంది. మీరేమో ఇంకా ఉద్యోగాల కోసం మీరు కొట్లాడుతున్నారు, ఏం చేయాలి? సిగ్గుండాలండి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ మాట మాట్లాడడానికి. అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే కదా ఒప్పుకుంది, బట్టి విక్రమార్క గారే కదా చెప్పింది 16,000 ఇచ్చినామని. మళ్ళీ ఏ రకంగా ఎట్లా చెప్పుకుంటున్నారు మళ్ళీ? వేదికలల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. నేను ప్రజలు ఒకటి గమనించాలి, ఇక్కడ అసెంబ్లీ ఆన్ రికార్డ్ ఉంటుంది కాబట్టి 16,000 అసెంబ్లీలో ఒప్పుకున్నారు. అది యాక్చువల్ నెంబర్. బహిరంగ వేదికలలో ఎందుకు 75,000 60,000 ఎందుకు మారుతోంది సంఖ్య అంటే అక్కడ వినే జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అదొక్కటే అక్కడ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే వాళ్ళ ఎదురుగున్న ప్రజలు వాళ్ళకి ఏం తెలియదు, ఎగ్జామ్ రాసేటోళ్ళం మాకు తెలుస్తుంది. మేమైతే పోయి మా పేరెంట్స్కి ప్రతిదీ లెక్కలు ఇట్లా చెప్పలేం కదా ప్రతిసారి. సో వాళ్ళు లార్జర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారు కాబట్టి వాళ్ళు బహిరంగ వేదికల్లోనేమో నోటికి వచ్చిన నెంబర్ చెప్తారు, ఆన్ రికార్డ్ ఉన్న దగ్గరనేమో కరెక్ట్ నెంబర్ చెప్తారు. ఇవాళ రేపు ఊర్లలో ఉన్న వాళ్ళు అంత ఎందుకండి, మా పేరెంట్సే అసెంబ్లీ సెషన్స్ని ఫాలో అవ్వరు. అఫ్కోర్స్ నేనే చాలాసార్లు ఫాలో అవ్వను, నాకు తెలియదు కదా ఆన్ రికార్డ్ ఏం జరుగుతుందో. కానీ బహిరంగ వేదికల్లో మాత్రం అందరూ ఫాలో అవుతారు. అంటే అదే కదా అందరు రిసీవ్ చేసుకునేది. అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్, అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలనేది తప్ప ఇంకొక ఉద్దేశం వాళ్ళకి లేదు. వాళ్ళు చెప్పిన నంబర్ 100% ఫాల్స్ నంబర్. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు. ఫ్యూచర్ సిటీ కడతా ఉన్నాం, ఎన్నో కంపెనీలు తెస్తా ఉన్నాం, మేము రాబోతున్నాయి ఫ్యూచర్ సిటీని నిరుద్యోగులకు లేకపోతే భవిష్యత్తుకు అందించగలుగుతున్నాం త్వరలో అని చెప్తా ఉన్నాం. త్వరలో అంటే ఎప్పుడు? సంవత్సరమా, 2 సంవత్సరాల, నెలనా, 2 నెలల, ఎన్ని చెప్పాలి? ఇప్పుడు ఇదే ఫ్యూచర్ సిటీ బేస్ చేసుకొని మీరు చాలా ప్రామిసులు చేస్తున్నారు కదా. ఫస్ట్ నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరుస్తే కదా నిన్ను నమ్మేది. అసలేం లేని దాన్ని నేను తీసుకొచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా అంటే నమ్మడానికి ఏంటి, ఎందుకు నమ్మాలి? ఏం చూసి నమ్మాలి? నువ్వేం చేసినావని నిన్ను నమ్ముతారు ప్రజలు. నేను అడుగుతున్నా అండి, మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ కల్పన అనేది కష్టం అన్నారు, ప్రైవేట్ సెక్టరే చూసుకుందాం. మీరు ఎన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసిండ్రండి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎన్ని కంపెనీలు తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసినారు? ఎంతమంది తెలంగాణ యువతని ప్రైవేట్ సెక్టర్స్లో ఎంప్లాయ్ చేసినారు అనేది మీరు చెప్పాలి. ఏమన్నా అంటే స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినామన్నాడు, ఆ స్కిల్ యూనివర్సిటీ నుంచి ఎంతమంది యువతని మీరు ఎంప్లాయ్ చేసినారు అది కూడా లెక్కలు పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి, తెలుస్తుంది కదా మీరు చెప్పేది నిజమో మేము చెప్పేది నిజమో. అసలు ఏ రకంగా కూడా మీకు ఉద్యోగ రూపకల్పన చేయడం చేతగాని మీరు మేము ఫ్యూచర్ సిటీ తీసుకొచ్చి ఉద్యోగ రూపకల్పన చేస్తాము అని అంటే ఎట్లా నమ్ముతారు జనాలు? అదంతా అదే ప్యూర్గా కనిపిస్తుంది. ఆ ఏరియాకి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది అక్కడ రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందా లేదంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ నడుస్తుందా అనేది చాలా క్లియర్ విజిబిలిటీ ఉంది. రియల్ ఎస్టేట్ దందనేనా? 100% నడుస్తుంది. ఎందుకంటే నేను ఆ ఏరియాస్ నాకు తెలుసు, మేము ఆ ఏరియాస్లో ఉండేవాళ్ళం కాబట్టి నేను చూస్తూ చెప్తున్నా. నేను ఉట్టిగేవో ఎవడో చెప్పిన మాటలు పట్టుకొని నేను చెప్పట్లేదు. వెరీ క్లియర్గా అక్కడ నడిచేది రియల్ ఎస్టేట్ దందా తప్ప ఎవరో తెలంగాణ ప్రజల్ని బాగు చేయాలనో తెలంగాణ యువతకి ఉద్యోగాలు కల్పించాలనో మాత్రం కాదు. చివరి ప్రశ్న ఆర్టీసీకి సంబంధించి మొన్న ధర్నా చేస్తే వాళ్ళ హామీలు నెరవేర్చబోతున్నాం, అదేవిధంగా ఉద్యోగాలు కూడా బ్రహ్మాండంగా ఇస్తున్నాం. కొందరి వల్ల మాత్రమే నిరుద్యోగులు పరిశానలో పడుతున్నారు, వాళ్ళు చదవకుండా ప్రెస్ మీట్లని లేకపోతే ధర్నాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేని కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. అధికార ప్రతినిధులకు సిగ్గుంటే ఈ మాటలు మాట్లాడరు. మరి ఇదే అధికార ప్రతినిధులు ఇదే నిరుద్యోగుల వెంబడి ఎందుకు తిరిగిండ్రు? మేము తిరగమని అడిగినాం మా వెనకాల, ఎవడొచ్చి తిరగమన్నాడు మిమ్మల్ని? మరి ఆనాడు ఎందుకో ఈ మాట గుర్తు రాలేదు? ఆనాడు మీరు చెప్తే మేము విన్నాం కదా. ఎందుకు అనంటే మాకు ఉద్యోగాల కోసం సరే పోనీ అధికారం చేంజ్ అయితే మాకు న్యాయం జరుగుతుందని నమ్మినాం కదా. మరి ఈ రోజు మేము చేసే దాంట్లో తప్పేంది? ఆ రోజు తప్పు కానప్పుడు ఈ రోజు ఎట్లా తప్పు అవుతుంది? అది మీకుండాలి బుద్ధి. మీకు అసలు తెలియదు ఊకనే వచ్చి మీడియాల ముందు మాట్లాడంగానే సరిపోదు. మీకు నిజంగానే మీ ప్రభుత్వం మంచి చేసింది అన్నప్పుడు లైవ్ డిబేట్స్కి రండి, లేదా అశోక్ నగర్కి రండి, తేల్చుకుందాం. డిబేట్స్ అవసరం లేదు, 10 మందిలో తేల్చుకుందాం అంటే అశోక్ నగర్కి రండి, బహిరంగ రావాలి. ఎందుకు ఇది ఇప్పటికి కాదు, ఇప్పటికి చాలా మందిని చాలా సార్లు సవాల్ చేసినాం, కానీ ఎప్పుడు కూడా సవాల్ యాక్సెప్ట్ చేయలే. అక్కడనే అర్థమవుతుంది కదా వాళ్ళ భయం ఏందో. అంత ధైర్యం లేదు, ఉట్టిగా మీడియాల ముందు మాట్లాడడం వరకే వాళ్ళు పనికొస్తారు. అట్లాంటి వాళ్ళ మాటలు ఎవ్వడు పట్టించుకోడు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ ఏజ్ ఎందుకు తగ్గించారో మరి ప్రభుత్వం, మరి అంత నిర్లక్ష్యంగా ఎందుకు? చాలామంది నష్టపోతారు దీనివల్ల. నిజమే వాళ్ళు చెప్పేది కూడా. ఒకవేళ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రతి ఏడు వేస్తేనేమో అది వేరే విషయం. అవి ఎప్పుడు వేస్తున్నారో అర్థమైతలేదు. ఏజ్ రిలాక్సేషన్ తగ్గించడం వల్ల కూడా చాలా నష్టపోతారు నిరుద్యోగులు. ఇప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది వల్లనే
వీళ్ళు నిరుద్యోగులు పరిశానలో పడుతున్నారు, వాళ్ళు చదువుతలేరు, నిజంగా చదివేటోళ్ళు ఎవరు రోడ్ల మీదకి రారని వాళ్ళు అంటున్నారు. మరి ఆనాడు కనిపించలేదా మేము? ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మమ్మల్ని ఎందుకు వాడుకున్నారు, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు మమ్మల్ని ఇట్లా అని వాళ్ళు చెప్తున్నారు. వైపు ప్రభుత్వం ఏమో అట్లా చెప్తుంది, నిరుద్యోగులు ఏమో వాళ్ళ గోడు వాళ్ళు వెళ్ళబోస్తున్నారు. ఏందో మరి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.